మన దేవుడు ఎలాంటోడంటే ఆయనే పరీక్షలు పెడతాడు, ఆయనే పిలుస్తాడు, ఆయనే కొన్నిసార్లు జల్లెడ పట్టడానికి అపవాదికి కూడా అవసరమైతే అప్పగిస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనకి ఏమేమి బలహీనతలు ఇబ్బందులు ఉన్నాయో అవే మన కళ్ళ ముందుకు తెచ్చిపెట్టి జాగ్రత్త అంటాడు. గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే, ఇస్కరియోతు యోధాకి డబ్బంటే పిచ్చి, కానీ సంచాడికి ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి. కాకిలికి మాంసం అంటే ఇష్టం, ఆ కాకిల్ని మాంసం పట్టుకెళ్ళమని ఏలియా దగ్గరికి కాకిలికే పని చెప్పాడు ఆయన. గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాంగణంలో ఉన్న వారికి మీకు ఏ ఏ బలహీనతలు ఉన్నాయో మీరు ఏదైనా జయించగలగాను, కానీ ఒకటి జయించలేనిది ఏదో ఉంటుంది. ఖచ్చితంగా మీకు అదే బాప్టిజం తర్వాత ఎదురవుతుంది. రాసి పెట్టుకోండి. మీరు బాగా వినండి, ఏదైతే మీరు ఎక్కిరిస్తారో ఒకరోజు అదే మీకు తారసపడుతుంది, ఏదైతే వద్దనుకుంటారో అదే మిమ్మల్ని టెంప్ట్ చేస్తుంది. ఎందుకు ఇలా జరుగుద్దంటే, దేవుడు కొన్నిసార్లు నువ్వేంటో నిగ్గు తేల్చడానికి కొన్ని అనుమతిస్తాడు.